నమస్తే నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ. మాస్టర్స్‌కి వెళ్ళాలి వేరే కంట్రీకి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది యూఎస్. తర్వాత యూకే. కానీ ఇప్పుడు యూఎస్‌లో ఉన్న ఎఫెక్ట్‌కి యూకే ఫస్ట్ ప్లేస్‌కొచ్చేసింది. అందరూ యూకేకి వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా ఈ టైంలో యూకేకి వెళ్ళడం మనకి బెస్ట్ అవుతుందా? అసలక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటుగా విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారున్నారు. నమస్తే అండి. నమస్తే దీప గారు. యూకే అంటున్నారు అందరూ. కానీ ఇంతమంది ఫ్లోటింగ్, ఇంతమంది రష్ అయిపోతే నిజంగా అక్కడ ఆపర్చునిటీస్ బెటర్ అవుతాయా వీళ్ళకి? లేకపోతే వీళ్ళు తీసుకున్న డెసిషన్ రాంగ్ అవుతుందా? సో, చాలా మంది కొంచెం కామన్ క్వెషన్ అడిగారు మీరు. సో, ఇట్స్ వెరీ రైట్ క్వెషన్ అట్ రైట్ టైమ్. బికాజ్ ఇప్పుడేంటంటే యూఎస్ ఎప్పుడైతే డౌన్‌ఫాల్ అవుతోందో, సో, యూకేకి ఇప్పుడు మా దగ్గర చూస్తే ఆల్మోస్ట్ ఒక 25-30% ఆఫ్ ద అప్లికేషన్ ఇంక్రీజ్ ఉంది. సో, దీనికి యాక్చువల్‌గా ముఖ్యమైన కారణం వచ్చేటప్పటికి ఒకటి అమెరికా అయితే, రెండోది ఏంటంటే అక్కడ ఉన్న అవకాశాలు. నిజంగా కూడా యూకే ఈస్ యాక్చువల్లీ హావింగ్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఓవర్ ద అదర్ కంట్రీస్. బికాజ్ ఇక్కడేంటంటే యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ప్లాన్డ్ విధంగా ఉంటుంది. వేరే ఎడ్యుకేషన్ ఒక 2 ఇయర్స్ మాస్టర్స్ అయితే, దీంట్లో 1 ఇయర్ స్టడీస్, సెకండ్ ఇయర్ అచ్చంగా ఇంటర్న్‌షిప్ ఉంటుంది. సో, ఇది ప్రపంచంలో వేరే ఏ దేశంలో కూడా మీ చదువులో సగభాగం మీరు వర్క్ చేస్తూ ఎక్కడ ఉండరు. సో, ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ యూకే. సో, ఇక్కడేంటంటే వీళ్ళు చదివిన చదువులు మళ్ళీ ప్రాక్టికల్‌గా అప్లై చేస్తారు. కాబట్టి దీని ద్వారా స్టూడెంట్‌కి నేరుగా ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఫర్ 1 ఇయర్ దే డూ ఇంటర్న్‌షిప్. సో, జాబ్ రావడం కష్టం కానీ ఇంటర్న్‌షిప్ అయితే ఈజీగానే వస్తుందిగా. సో, ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా వీళ్ళకి సాలరీలో సగం సాలరీ వచ్చినా కూడా వాళ్ళకి యాక్చువల్‌గా ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుంది. ఆ ఓకే. తర్వాత 2 ఇయర్స్ వీళ్ళకి ఆ దేశంలో కోర్స్ అయిన తర్వాత స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. 2 ఏళ్ళు చదివి దాంట్లో ఒక 1 ఇయర్ వర్క్ చేసి, ఆ తర్వాత 2 ఏళ్ళు పని చేసుకోండి అని చెప్పిన తర్వాత కూడా జాబ్ పట్టుకోకపోతే ఎవరిది తప్పండి. ఓకే. సో, సో, దాంట్లో 2 ముఖ్యంగా ఏంటంటే ఇయర్స్ ఇస్తున్నారు. ఇట్స్ ఏ లాంగ్ అబ్సల్యూట్‌లీ టైమ్. లాంగ్ టైమ్ ఫర్ హ్మ్. సఫిషియంట్ టైమ్ ఫర్ ఎనీ ఇండివిడ్యువల్ టు క్రాక్ ఎ జాబ్ అండి. ఓకే. ఈ రోజున బయోటెక్నాలజీ చదివినోళ్ళు కూడా అమీర్‌పేట్‌కొచ్చి ఒక సంవత్సరంలో ఐటీ ఎంప్లాయీస్‌గా వర్క్ కరెక్ట్. చేస్తున్నారు. అవును. కాబట్టి 2 ఏళ్ళు అవకాశం ఉన్నప్పుడు కూడా చేయకపోతే దట్ ఈస్ ప్యూర్‌లీ దేర్ అన్‌ఫార్చునేట్ ఎఫర్ట్. అయితే దీంట్లో ఏమవుతుందంటే చాలా మటుకు స్టూడెంట్స్‌కి యూకే అనేది చాలా సరదాగా వెళ్ళిపోవడం అవునవును. జరుగుతోంది. వెళ్ళిన తర్వాత ఏంటంటే వెళ్ళేటప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ గాని, ఆ సీరియస్‌నెస్ గాని వెళ్ళిన తర్వాత కనపరచట్ల. ఓకే. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 1 ఇయర్ చదువుకోవాలి. ఈ 1 ఇయర్‌లో కూడా ఎగ్జామ్స్ చాలా మటుకు దీస్ ఆర్ ఆల్ అసైన్‌మెంట్ బేస్డ్ ఎగ్జామ్స్. అసైన్‌మెంట్ బేస్డ్ ఎగ్జామ్స్ అయ్యేటప్పటికి మన వాళ్ళు కొంత వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని అవును. ఇది బాగా విన్నానండి నేను అసైన్‌మెంట్స్ కూడా. పూర్తిగా అసైన్‌మెంట్స్‌తోనే ఉంటుంది పూర్తిగా అని. పూర్తిగా చదువు అనేది అసైన్‌మెంట్ ఉండేటప్పటికి ఓకే. వీళ్ళు కాలేజీకి వెళ్ళకపోవడము, క్లాసులకి వెళ్ళకపోవడము, వెళ్ళకుండా ఈ సంవత్సరం అచ్చంగా వీళ్ళేంటంటే వీక్లీ 20 అవర్స్ లీగల్ కదా! ఓకే. ఆ 20 అవర్స్ వర్క్ చేయడానికి ఒక సాటర్‌డే, సండే 10 గంటలు చేసుకుంటే చాలుగా. కానీ పాపం మన వాళ్ళేంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచే మా నాన్న ఇచ్చిన 20,00,000కి నేను ఇంకో 25 చేసి పంపించేయాలని ఒక టార్గెట్‌లో ఉంటారు. ఓకే. సో, అలా వీళ్ళు రాంగ్ ట్రాక్ అయిపోవడం వల్ల చదవాల్సిన టైంలో జాబ్స్ చేస్తారు. జాబ్స్ చేయాల్సిన టైంలో ఆడ్ జాబ్స్ చేస్తారు. ఓహ్! ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఏమవుతుందంటే వీక్లీ 20 అవర్స్ ప్లానింగ్ చేసుకుంటే మిస్టేక్స్ అయిపోయేది. ఇవన్నీ. ప్లానింగ్ మిస్టేక్స్. సో, వాస్తవం 20 అవర్స్ చేసుకుంటే అండి, ఈ రోజున యూకేలో 11.7 పౌండ్స్ పర్ అవర్ బేసిక్ వేజ్. అంటే వర్స్ట్ కేస్‌లో వారానికి మనం అనుకున్నట్టు సాటర్‌డే, సండే 2 రోజులు పని చేసినా కూడా వాళ్ళకి నెలకు రూ. 1,00,000 వస్తాయి. ఓహో! ఓన్లీ సాటర్‌డే, సండే వర్క్ చేస్తే. దాంట్లో మహా అంటే 50,000కి మించి ఎవరికీ ఖర్చు కాదు. సో, ఇంకో రూ. 50,000 సేవింగ్ ఉంటుంది. నాకు 50,000 చాలు అనుకుంటే అక్కడ చాలా బావుంటది. ఓకే. అయితే మన వాళ్ళేంటంటే అది కాకుండా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ చేస్తారు. ఈ అసలు క్యాష్ ఇన్ చాలు హ్యాండ్ జాబ్స్ అనుకునే వాళ్ళెవరుంటారండి? అది ఓకే. కానీ అట్‌లీస్ట్ ఫస్ట్ 1 ఇయర్ వరకు అంటే మనం ఎందుకొచ్చాము? కొంచెం పేషెన్స్. చదువు, ప్రొఫెషనలిజం అది యాడ్ చేసుకోవాలి మనలో. కాబట్టి వీక్లీ 5 డేస్‌లో అట్‌లీస్ట్ 3, 4 డేస్ యూనివర్సిటీకి వెళ్ళి, ఏ రోజు చదువు ఆ రోజు చదువుకొని, ఆ అసైన్‌మెంట్ సొంతగా రాస్తే 100% వాళ్ళకి ఇంటర్న్‌షిప్ వస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ కూడా కరెక్ట్‌గా వాళ్ళు ప్రాపర్‌గా చేస్తే 100% టైర్ 2 జాబ్ డైరెక్ట్‌గా వస్తది. అంటే ఈ 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ కూడా అవసరం లేకుండా నేరుగా వర్క్ వీసాకెళ్ళిపోవచ్చు. సో, ఆ అవకాశాలని నేను చూసిన వాళ్ళు ఇంతమందున్నారండి. అంటే ఓకే. కరెక్ట్‌గా చదువుకునే వాళ్ళకి ఎక్కడ ఏ దేశం గూడా మంచి వెల్కమింగ్ అండి. ఈ రోజున మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక డేటా సైన్స్ జాబ్ కావాలి, ఒక డేటా సైంటిస్ట్ కావాలి. అక్కడ జాబ్స్ ఉన్నాయా లేదా ఎవరిని అడగక్కర్లా. ఈరోజు ఇండీడ్.co.uk ఆర్ లింక్డ్ఇన్ ఇలాంటి వాటిలో జస్ట్ మనం సెర్చ్ చేస్తే యూ హావ్ థౌసండ్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ దేర్. సో, అక్కడికి వెళ్లి జాబ్ రాలేదు అంటే పూర్తిగా అది మన ప్రిపేర్డ్‌నెస్‌లో మిస్టేకే తప్ప అక్కడ జాబ్స్ లేక కాదు. ఓకే. సో, జాబ్స్ ఆర్ ప్లెంటీ అవైలబుల్ ప్రొవైడెడ్ వి ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇట్. సో, యూకే అనేది మంచి ఆప్షన్. సో, జాబ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎంతమందైనా సరే అప్లై చేసుకోవచ్చు. అబ్సల్యూట్‌లీ యెస్. ఓకే. సో, యూకేలో యూనివర్సిటీస్ మనం చూజ్ చేసుకునేటప్పుడు ఎలా చూజ్ చేయాలి? సో, ఇది ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు యాక్చువల్‌గా నేను ఇంతకుముందు చెప్పిన దాని హ్మ్. కంటిన్యూషనే ఇది గూడా. ఓకే. ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్‌లో మేము ఇలాంటి ఐడెంటిఫై చేసాం. ఏ యూనివర్సిటీస్‌లో అయితే ప్రొఫెషనల్‌గా స్టూడెంట్స్ సెటిల్ ఎక్కువ అవుతున్నారు.
జాబ్స్ రావడము ఇవన్నీ నార్మలే. కానీ ప్రొఫెషనల్ జాబ్స్‌కి ఎంతమంది వెళ్తున్నారు? ఎటువంటి యూనివర్సిటీస్‌లో అయితే స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళకి ఒక 6 మంత్స్ టు 1 ఇయర్‌లో ప్రొఫెషనల్ జాబ్‌లో ల్యాండ్ అవుతున్నారు. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ మేము ఆల్రెడీ మెయింటైన్ చేస్తాం. సో, దీని ద్వారా ఏంటంటే ఔట్ ఆఫ్ గివెన్ ఎక్స్‌పీరియన్స్ వి ఐడెంటిఫైడ్ ఫ్యూ యూనివర్సిటీస్ అండ్ అకార్డింగ్ టు దేర్ ప్రొఫైల్ అండ్ దేర్ సబ్జెక్ట్. బికాస్ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ప్రోగ్రామ్‌కి, ఒక్కొక్క సబ్జెక్ట్‌కి బెటర్‌గా ఉంటుంది. కాబట్టి వీళ్ళ స్టూడెంట్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ చాయిస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటి? దాని ప్రకారంగా ఈ విదేశ్ కన్సల్ట్‌లో ఏంటంటే వీల్ ఫిల్టర్ ఔట్ రైట్ యూనివర్సిటీస్ ఫర్ దెమ్. సో దట్ ఇది ఫస్ట్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు ఆబ్వియస్లీ మీ గురువు బావుంటే మీ లైఫ్ బావుంటుంది. సో, ఆ గురువును ఇచ్చేది యూనివర్సిటీ. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఆ ఫస్ట్ స్టెప్‌లో జాగ్రత్తగా పట్టి మనం ఒక బెటర్ యూనివర్సిటీ హెల్ప్ చేయడానికి విదేశ్ కన్సల్ట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే. యూకేకి వెళ్ళాలంటే ఎంట్రీ ఎలా? అంటే ఏమేం కేర్ తీసుకోవాలి? సో, ఫస్ట్ థింగ్ అంటే మన యూకేకి ఏంటంటే లైక్ ఈ రోజున వి ఆర్ ఎంజాయింగ్ 100% వీసా సక్సెస్ రేట్. ఓహ్! సో, ఐయామ్ వెరీ గ్లాడ్ టు అనౌన్స్ దిస్ ఓకే. పబ్లిక్‌లీ. ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక్క స్టూడెంట్ కూడా వీసా రిఫ్యూజ్ అవ్వలేదు. హ్మ్. ఇక్కడ లాజిక్ ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్‌లో మేము ప్రతి పారామీటర్‌ని అంత జాగ్రత్తగా మేము వాటిని డీల్ చేసుకుంటాం. అంటే స్టూడెంట్‌కి డాక్యుమెంటేషన్ ఎలా ఉండాలి? వీసా ఎలా పుటప్ చేయాలి? ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి? సో, దీస్ ఆల్ ఆర్ యాక్చువల్లీ టైలర్ మేడ్ అండ్ ఆల్సో వి మేక్ ష్యూర్ ఏ స్టూడెంట్ ప్రొఫైల్‌కి ఒకవేళ వీక్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఒకటికి 3 సార్లు మేము మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. ఒక్కసారి అయితే ఒక స్టూడెంట్‌కి చాలా కోపం వచ్చేసింది. ఓకే. ఏంటి సార్ ఇంకొన్ని సార్లు తీసుకుంటారు మాకు నాకు ఫైనల్ పెట్టేయండి అని. ఓకే. సో, ఆబ్వియస్లీ బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ సక్సెసే మా సక్సెస్. సో, కాబట్టి ఆబ్వియస్లీ వి మేక్ ష్యూర్ దట్ ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ ప్రిపేర్డ్ దెన్ ఓన్లీ వి లెట్ ద ఫైనల్ ఇంటర్వ్యూస్ టు బి హ్మ్. టేకెన్ ఫర్ ద యూనివర్సిటీ సైడ్. ఆ హ్మ్. తర్వాత ఎప్పుడైతే మనకు క్యాష్ వస్తుంది, క్యాష్ రాగానే వీసా ఫైలింగ్ ఇవన్నీ చేస్తాం. కాబట్టి ఇక్కడ విదేశాల నుంచి ఏంటంటే మాకున్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద అతి జాగ్రత్త. ఓహో! ఓకే. సో, దీనివల్ల రైట్. స్టూడెంట్స్‌కి ఆ వీసా రావడానికి ఈజీగా హెల్ప్ చేయగలుగుతాము. సో మీరు అంటున్నారు కదా! మాక్ మేము కండక్ట్ చేస్తాం ఇంటర్వ్యూస్ అని. కానీ ఎక్కువ ఏం కేర్ తీసుకుంటారు? అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలనుకుంటారా? లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్సా? లేకపోతే అడిగిన క్వెషన్‌కి రైట్ ఆన్సర్ ఇస్తున్నారా లేదా అని ఏ సో, యాంగిల్‌లో అన్నీ బేసికల్లీ అబ్జర్వ్ ఇప్పుడు చేస్తారు? యూనివర్సిటీస్ ఇవాళ రేపు చూసేదేంటంటే ఫ్రెష్‌నెస్ అండి. సో, యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ జరిగినప్పుడు చాలా మటుకేంటంటే వై యూకే అనంగా యూకే ఈస్ బ్యూటిఫుల్ కంట్రీ లేకపోతే సింపుల్‌గా యూకే యూనివర్సిటీస్ ఆర్ వెరీ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ ఆర్ యూకేలో అక్కడ ఏంటి పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తున్నారు. ఇలాంటివి కాకుండా స్పెసిఫిక్‌గా కోర్స్ ఓరియెంటెడ్ ఆ యూనివర్సిటీలో ఎలా ఉంది? ఆ యూనివర్సిటీలో సబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎలా ఉంది? ప్రొఫెసర్ ఎలా ఉన్నాడు? సో, ఈ డెప్త్‌లోకి మేము వెళ్తాం. ఈ డెప్త్‌లోకి ఎప్పుడైతే వెళ్ళినప్పుడు ఇది ఇంక వేరే వాళ్ళెవరు ఈ కామన్ ఆన్సర్ ఇవ్వరు. బికాస్ ఈరోజు ప్రతి వీసా ఆఫీసరు, ప్రతి యూనివర్సిటీ వాళ్ళు కూడా జనరిక్ ఆన్సర్స్ విని, విని విసుగుపోయారు. సో, ఎవ్రీబడీ వాంట్స్ న్యూ సంథింగ్ ఫ్రెష్. సో, ఓకే. అంటే అది నిజంలాగా వాళ్ళకి అనిపించాలి వాళ్ళకి. వీళ్ళు అనిపించాలి. ప్రిపేర్ అయ్యి వచ్చారా? ప్రిపేర్ అయ్యి ఆన్సర్ వచ్చారా లేదా పెట్టుకొని అనేది. వచ్చారా? ఎగ్జాక్ట్‌లీ. సో, వి ఓకే. ఎగ్జాక్ట్‌లీ హావింగ్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వి నో వాట్ ద యూనివర్సిటీస్ ఆర్ లుకింగ్ ఫర్. హ్మ్. కాబట్టి వి అఫీషియల్లీ వర్క్డ్ విత్ దీస్ యూనివర్సిటీస్. సో, ఆల్రెడీ వి హావ్ బీన్ ట్రైన్డ్ బై దెమ్. సో, కాబట్టి మాకని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత కూడా విదేశ్ కన్సల్ట్స్‌లో వి కెన్ హెల్ప్ దెమ్ విత్ ద పార్ట్ టైమ్ జాబ్ గైడెన్స్ కొంతవరకు చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అకామిడేషన్. ఈరోజు ఇక్కడి నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళినప్పుడు ఇప్పుడు నా పిల్లలన, నా చెల్లి వెళ్ళినా నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో ఐ విల్ మేక్ ష్యూర్ విదేశ్ కన్సల్ట్స్ ఎవ్రీబడీ విల్ టేక్ స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అట్‌లీస్ట్ ప్రొవైడింగ్ ఇనీషియల్ అకామిడేషన్. దట్ ఈస్ ద మినిమమ్ థింగ్ వాట్ వి కెన్ డూ అండ్ ఓకే. వి ఆర్ హ్యాపీ టు డూ ఇట్. వెరీ నైస్. ఓకే. ఇది ఎవ్వరు చెప్పలేదండి. మినిమమ్ అకామిడేషన్ స్టార్టింగ్‌లో మేము చూసుకుంటామని. ఓకే. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎంతవరకు అవసరం యూకేకి వెళ్ళే వాళ్ళకి? సో, లక్కీగా ఏంటంటే యూకే అసెంట్ అనేది మనకు కొత్త కాదు. అంటే బేసికల్లీ ఈ రోజు మనము మాట్లాడే వాడుక ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో అది వాళ్ళు నేర్పించి వెళ్ళిందే. కాబట్టి మనకి అసెంట్ విషయంలో అమెరికన్ అసెంట్, ఆస్ట్రేలియన్ అసెంట్ ఈరోజు మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక క్రికెటర్స్ తీసుకుంటే ఈ అమెరికన్ లైక్ ఇంగ్లీష్ ఆస్ట్రేలియన్ క్రికెట్ బ్యాట్స్‌మెన్ వాళ్ళు మాట్లాడే మాటలు, అదే ఇంగ్లాండ్ వాళ్ళు మాట్లాడే మాటల్లో చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుద్ది. ఓకే. సో, ప్రాబ్లమ్ ఉండదనమాట. బేసికల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్సెంట్‌లో కూడా ఎలాంటి యాక్సెంట్‌లో ప్రాబ్లమ్స్ ఎటువంటి రావు. ప్రాబ్లమ్ ఓకే. ఉండకుండా చక్కగా నేరుగా మన వాళ్ళు ఈజీగా హ్మ్. రాణించగలుగుతారు. ఓకే. యాహ్! సో, ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ అవసరమే నాట్ యూకేకి. మ్యాండేటరీ. నో. నాట్ మ్యాండేటరీనా? అస్సలవసరం లేదు. అంటే ఓహో! బేసికల్‌గా ఈరోజు చాలా మటుకు యూనివర్సిటీస్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాం వాళ్ళకి తెలుసు కదా! ఓకే. కాబట్టి ఎంఓఐ బేసిస్ మీద మనకు అడ్మిషన్స్ వస్తాయి. అంటే మీ ఇంగ్లీష్ మీడియంలో మీరు బ్యాచిలర్స్ చదివినట్లయితే మీకు ఎటువంటి ఇంగ్లీష్ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్స్ తెచ్చుకోవచ్చు. ఓహో! ఓకే. అంటే ఫస్ట్ టు 10థ్ క్లాస్ వరకు ఏ మీడియం అయినా పర్లేదా మరి? అప్ టు అదేం ఇంటర్మీడియేట్ కూడా ఏ కన్సిడరబుల్ మీడియం కాదు. అయినా పర్లేదు. ఓకే. డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివుంటే చాలు. వెరీ నైస్. సో, అక్కడ స్కాలర్‌షిప్స్ ఎలా ఉంటాయి? స్కాలర్‌షిప్ లక్కీగా ఏంటంటే లైక్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ దిస్ మెనీ ఇయర్స్ సో వి ఆల్రెడీ హావ్ ఫిక్స్డ్ ఇంటర్నేషనల్ బ్రూజరీస్ అంటాం. అంటే ప్రతి యూనివర్సిటీలో కూడా యాక్చువల్‌గా మనకి వైస్ ఛాన్సలర్ స్కాలర్‌షిప్స్ అని ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ పలానా మన యూనివర్సిటీలో యూకేలో ఎలా అంటే మనకు 10,00,000 నుంచి 20,00,000 వరకు ట్యూషన్ ఫీస్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఆఫ్టర్ స్కాలర్‌షిప్. సో, వాస్తవానికి ఒక 15,00,000 నుంచి మొదలవుతాయి. కాకపోతే ఏంటంటే మాకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ
లైక్ కోఆర్డినేటర్స్ ద్వారా మేమేంటంటే ఒక 4,000 to 5,000 పౌండ్స్ మినిమమ్‌గా వాళ్ళకి స్కాలర్‌షిప్ వచ్చే ప్రయత్నం చేస్తాం. తద్వారా వాళ్ళ టోటల్ బడ్జెట్ ఏది ఉందో దాన్ని తగ్గిస్తాం. సో స్టూడెంట్స్‌కి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? సో ఇప్పుడు యాక్చువల్‌గా విదేశ్ కౌన్సిల్ వి టోటల్ హ్యావ్ 14 బ్రాంచెస్. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో దాని దగ్గరలో ఉన్న బ్రాంచ్‌ని వాళ్ళు సంప్రదిస్తే దే విల్ ఓకే. హ్యావ్ రైట్ ఇన్ఫర్మేషన్. దానికోసం బెస్ట్ ఏంటంటే ఇప్పుడు బీజీలో ఉన్న నంబర్స్ ఉన్నాయి కదా! ఈ నంబర్స్ కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కనెక్ట్ విత్ దెమ్. సో మన వీడియోలో కూడా స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతూనే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీకు తెలుసు ఎలా డౌట్స్ క్లియర్ చేస్తున్నారో. డైరెక్టరే మన ముందున్నారు. సో థాంక్ యూ సో మచ్ సాయినాథ్ గారు. థాంక్ యూ వెరీ మచ్ దీపక్ గారు. థాంక్స్ థాంక్స్ ఫర్ ఫర్ యువర్ గివింగ్ మీ టైమ్. ఆపర్చునిటీ ఫర్ అబౌట్ స్టడీస్ అబ్రాడ్ బికాస్ ఇట్స్ ద రైట్ టైమ్ ఫర్ స్టూడెంట్స్ టు నో అబౌట్ యూకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా చేయాలనేది మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. థాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆర్ ప్లెజర్ అండి. స్టూడెంట్స్‌కి ఇంకా చాలా మందికి ఈ విషయాన్ని తెలియచేయడం సుమన్ టీవీ ద్వారా మాకు హ్యాపీనే. థాంక్ యూ.